ఈ వీడియోలో రేపు మండే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మన డైలీ అనాలిసిస్ అయితే చేద్దామండి. సో ప్రీవియస్ ఫ్రైడే చూసారా, నిఫ్టీ 317 పాయింట్స్ అండ్ సెన్సెక్స్లో 961 పాయింట్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 658 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అయిందండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ డౌన్ సైడ్ అయితే క్లోజింగ్ అయితే జరగడం అయితే జరిగింది. ఈ ప్రతి ఒక్క పాయింట్ కోసం కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ మన ట్రేడ్ ప్లాన్ ఏమవ్వాలి, మండే ఏ లెవెల్ దగ్గర మనం కొంతవరకు ఫోకస్డ్గా ఉండాలి, ఎక్కడ న్యూట్రల్గా ఉండాలన్న ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియో మీకు వాల్యూని క్రియేట్ చేసింది అనిపిస్తే ఛానల్ ఫాలో కండి అండ్ అలాగే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, మండే మన ట్రేడ్ ప్లాన్ కోసం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. బ్యాంక్ నిఫ్టీ 60,482 దగ్గర అయితే క్లోజింగ్ జరిగింది. సో ఇది ఒక వీక్నెస్ అయితే చూపిస్తుందండి, ఎందుకంటే 60,500 సైకలాజికల్ సపోర్ట్ లాస్ట్ టైం కూడా చూసారు కదా, ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయింది. సో కంప్లీట్లీ ఆ డౌన్ సైడ్ క్లోజింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అయితే చూపిస్తుంది. సో దీంట్లో 3 సినారియోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఫ్లాట్ ఓపెనింగ్, లేదంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ ఓపెనింగ్లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వెయిట్ చేయండి. క్లోజింగ్ అయిన తర్వాత హై అండ్ లోని మనం మార్క్ చేసుకుందాం లైవ్లో, ఓకేనా? నేను రేపు లైవ్కి వస్తాను. సో మార్క్ ఓపెన్ చేసుకొని అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుండి మార్కెట్లో బులిష్నెస్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసిందంటే ఇక్కడ నుండి బేరిష్గా ఉండబోతుందని. లేదు సెకండ్ సినారియో 60,800 నియర్ బై ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుండి ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్తూ 60,800ని బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించింది. కంప్లీట్ సక్సెస్ఫుల్లీ బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ 15 మినిట్స్ ఇక్కడ హోల్డ్ అవ్వగలిగితే ఇక్కడ నుండి ఒక ర్యాలీ మనం చూడొచ్చండి. మళ్ళీ 61,150 అండ్ 61,670 వరకు అప్ సైడ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీ చూసే స్కోప్ అయితే ఉంటుంది. లేదు 60,800 దగ్గర ఓపెన్ అయింది, కానీ ఈ లెవెల్ని హోల్డ్ చేయలేక డౌన్ సైడ్ వచ్చిందంటే నెక్స్ట్ 60,000 వరకు అగైన్ ఫాల్ చూసే స్కోప్ ఉంటుంది. ఈ అబవ్ అయితే మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ నుండి ఒక బెరిష్నెస్ అయితే మనం చూసే స్కోప్ అయితే ఉంటుందండి. వీటికి సంబంధించి నేను లైవ్లో మీకు అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇప్పటివరకు జాయిన్ కాకపోతే జాయిన్ కండి. థర్డ్ సినారియో అండి, మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకుందాం 60,000 దగ్గర, ఓకే? ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ నుండి ప్రైస్ యాక్షన్ చూద్దాం. 60,000ని రెస్పెక్ట్ చేసి పుల్ బ్యాక్ అవడానికి ట్రై చేసేటప్పుడు మంచి స్ట్రాంగ్ ఒక బులిష్నెస్ కనిపించే ఛాన్స్ ఉంది. కంప్లీట్లీ వీటికి సంబంధించి నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తానండి. అండ్ నేను రేపు లైవ్లో కూడా రావడం అయితే జరుగుతుంది. కంప్లీట్లీ ఇక్కడ నుండి మన ప్రైస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ఒక బాక్స్ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ 15 మినిట్స్లో మనకి మార్కెట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేది డిసైడ్ చేస్తుంది మన నెక్స్ట్ డైరెక్షన్ ఏంటనేది, ఓకేనా? నేను 2 పాయింట్స్లో చెప్పాలంటే 60,500 అబవ్ మార్కెట్లో స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ చూస్తున్నాను. 60,500 బిలో అయితే నేను ఒక బేరిష్నెస్ అయితే చూస్తున్నాను 60,000 వరకు. ఇప్పుడు నిఫ్టీ కోసం అయితే డిస్కస్ చేద్దామా? మరి ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే 25,179 దగ్గర అయితే క్లోజింగ్ అయితే జరిగింది కదా. సో సేమ్ సినారియో అండి, నిఫ్టీలో కూడాను ఈ 3 సినారియోస్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఫ్లాట్, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఈ 3 సినారియోస్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఎగ్జాంపుల్, ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అనుకుందాం, 25,250 ఈ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ నుండి అప్ సైడ్ ప్రైస్ యాక్షన్ చూద్దామండి. చూసి 25,330 దగ్గరికి వెళ్ళాక నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ చూసి ఇక్కడ రిజెక్షన్ వచ్చిందా, అగైన్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ 100 to 120 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే స్కోప్ ఉంటుంది. అంటే ఓపెనింగ్ రేంజ్ వరకు అయితే ఫాలో అయ్యే స్కోప్ అయితే ఉంటుంది ఫస్ట్, ఓకే? సో ఇక్కడ రిజెక్షన్ వచ్చిందా, ఇక్కడ నుండి ఒక 120-150 పాయింట్స్ వరకు అయితే డౌన్ సైడ్ ఫాలో అయ్యే స్కోప్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఓపెనింగ్ దగ్గర మన యొక్క ప్రైస్ చూడొచ్చు, ఎందుకంటే ఈ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రైస్ సపోర్ట్ తీసుకుంటే అగైన్ మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ 25,330 వరకు బ్యాక్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ స్లైడ్లీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి ప్రైస్ యాక్షన్ చూద్దామండి. 25,200 ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది.
ఈ ప్రైజ్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అవుతుందా? అగైన్ మనం 25,337 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్సీ అండ్ 25,575 దగ్గర సెకండ్ రెసిస్టెన్సీని ఫేస్ చేస్తాం. ఓకే, లేదు 25,200 బిలో క్లోజింగ్ జరిగిందా 25,000ని మనం ఈ మార్క్ని చూసే స్కోప్ అయితే ఉంటుందండి. ఈ లెవెల్ వరకు ప్రైజ్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. మన ట్రేడ్ ప్లాన్ ఏమైతే అవ్వాలండి, ఎగ్జాంపుల్ మార్కెట్ ఓపెన్ అయిందండి, మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఒక బాక్స్ డ్రా చేసుకుందాం ఫస్ట్ క్యాండిల్ని ఈ విధంగా. ఓకే, ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు బ్రేక్అవుట్ని వెయిట్ చేద్దాం. కంప్లీట్లీ ఈ బాక్స్ అబోవ్ మనకి ప్రైజ్ బ్రేక్అవుట్ జరుగుతుంది అన్నప్పుడు మనకి డైరెక్షన్ కూడా తెలిసిపోతుంది. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగిందంటే అక్కడ కూడా డైరెక్షన్ క్లియర్ అయిపోతుంది. సో ఆ క్యాండిల్ని మనం బేస్ చేసుకొని మన యొక్క పొజిషన్స్ని యాక్టివ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి నేను అప్డేట్స్ అయితే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ కోసం డిస్కస్ చూద్దామండి. సెన్సెక్స్ క్లోజింగ్ 81,300 దగ్గర అయితే జరిగింది. సో కంప్లీట్లీ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 81,000 దగ్గర అయితే సెన్సెక్స్ లో కనిపిస్తుందండి. ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకుందాం. జరిగిన తర్వాత అక్కడ నుండి ప్రైస్ డైరెక్షన్ చూసి ఫస్ట్ ట్రేడ్ అయితే అప్లై చేస్తామండి. ఓకే, నేను చెప్పిన ఈ బాక్స్ స్ట్రాటజీ, ఓకే, ఫస్ట్ క్యాండిల్ బాక్స్ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. ఇది ఫస్ట్ ప్లానింగ్ అన్నమాట. సెకండ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది స్లైడ్లీ 81,500 600 ఈ రేంజ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేటప్పుడు అప్ సైడ్ నియర్ బై 81,334 ఈ లెవెల్ని ప్రైజ్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందా అండ్ రిజెక్ట్ అవుతుందా అనేది చూద్దామండి. బ్రేక్అవుట్ కాకుండా ఎక్కడ రిజెక్షన్ కనిపించింది అనుకోండి, అగైన్ మనం ఒక 500 to 600 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు 81,000 వరకు. సో ఇక్కడ ఒక 15 minutes మనకి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ దగ్గర టైం స్పెండ్ చేసి ప్రైజ్ 81,834 బిలో క్లోజింగ్ జరిగితే మనకి మంచి డౌన్ సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. ఒక 15 minutes ఇక్కడ ఫైట్ చేసింది, ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి ఫాల్ వస్తుందండి. అగైన్ సపోర్ట్ 81,000 దగ్గరే తీసుకుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది కూడా బ్రేక్ డౌన్ జరిగిందంటే నెక్స్ట్ మనం చూసే లెవెల్ 80,000. ఇక్కడ నుండి ఇంకొక 1000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే స్కోప్ ఉంటుంది. అండ్ లాస్ట్ సెనరీ అండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడం 81,000 నియర్ బై ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ప్రైజ్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే ఇక్కడ కూడా 500 నుండి 600 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ చూసే స్కోప్ ఉంటుంది, బులిష్గా మోయే స్కోప్ ఉంటుందండి. ఓకే, సో కంప్లీట్లీ మార్కెట్ ఓపెనింగ్ అండ్ ప్రైజ్ యాక్షన్ బట్టే మన యొక్క స్ట్రాటజీ ఉంటుందండి. స్ట్రాటజీ చెప్పిన కదా, ఫ్లాట్ ఓపెనింగ్లో మన స్ట్రాటజీ బాక్స్. ఓకే, ఫస్ట్ ఆ క్యాండిల్ని ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేద్దాం. కంప్లీట్లీ క్లియర్ స్ట్రాటజీ. అండ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయ్యేటప్పుడు మనకి ఆ ప్రైజ్ ఏ రేంజ్కి వెళ్ళి సస్టైన్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్లీ ఈజీలండి 250-300 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ వచ్చేకే పుల్ బ్యాక్ ఆఫ్ రికవరీ అయ్యే స్కోప్ ఉంటుంది. ఒక 15 minutes ఫైట్ చేయాలి. 5 minutes క్యాండిల్ ఎవరైనా ట్రేడ్ చేస్తే నథింగ్ అండి. 15 minutes చూడండి కంప్లీట్లీ. ఎప్పుడైనా ఒకసారి ప్రైజ్ యాక్షన్ ద్వారా ప్రైజ్ చాలా ఫాస్ట్గా ఫాలో అవుతుంటే ప్రైజ్ చేంజింగ్ చేయొద్దండి. కంప్లీట్లీ ఇట్స్ రాంగ్, నో ఇష్యూ. దొరకకపోతే ఆ ట్రేడ్ నో ఇష్యూ. ఓకేనా? ఇది అండి, వీటికి సంబంధించిన అప్డేట్స్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో నాకున్న ఇది గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.